शिक्षा वाले शिक्षा कालेशा बशीर बशीर बाबा शामिर शामिर सलीम शामिर दादा कलंदर हिदायतुल्लाह मुस्तफा शब्बीर सादिक सादिक शमशीर सलीम मस्तान ఏమని పేరు అయినా కారు పేరు మర్చిపోయారు ముగ్గురున్నారు కారు ముగ్గురున్నారు తనకల్లు మండలం టీ సదుపు గ్రామం నుంచి ఈ రోజున చిన్న చిన్న కుటుంబాలను ఎందుకు అంటున్నారంటే నేను అడిగిన ఒక ఇద్దరు ముగ్గురిని చదువుకున్నటువంటి పిల్లలు ఒక 4 ఎకరాల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఒకరైతే ఆటో దొరుకుతున్నటువంటి వాళ్ళు ఒకరైతే అదే రకంగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగం లేక వ్యవసాయం చేసుకుంటున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి ముస్లిం యువకులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించాలా, తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలనే ఆలోచన రావడం అనేది నిజంగా సంతోషకరమైనటువంటి పరిణామం ఇది. ఎందుకంటే దక్షిణ గ్రామంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో బలం లేనటువంటి పరిస్థితి. ఈ రోజున అటువంటి స్థానంలో కూడా అటువంటి గ్రామంలో కూడా ప్రత్యేకించి ముస్లిం యువత ముందుకు రావడం అనేది నిజంగా ఒక కొత్త పరిణామం, నూతన పరిణామం. తెలుగుదేశం పార్టీకి కొత్తగా చిగురు మొలుస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏదైతే పిల్లలు ఈ రోజున ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా, తెలుగుదేశం పార్టీకి రావాలా, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలనే ఆలోచనతో వస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా అడియాస చేయదు. గతంలో వీళ్ళందరూ కూడా ఏ ఆశతో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలిపి ఈ అభ్యర్థి గెలుపున కృషి చేసినారు, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆలోచన చేసినారు. ఈ రోజున 4.5 సంవత్సరాల కాలం తర్వాత ఎందుకుగాను ఆలోచన ఇటువంటి పరిస్థితుల్లోకి వచ్చినారనే ఒక వాస్తవ పరిస్థితులు గ్రహించినందుకు వాళ్ళని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. యువతలో ఈ మార్పు రావాలా, యువతలో ఆలోచన రావాలా, యువతలో బాధ్యత రావాలా. ఈ ప్రాంతం కావచ్చు, ఈ రాష్ట్రం అభివృద్ధి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు కానీ పెరిగేటువంటి పరిస్థితులు కానీ, ప్రత్యేకించి యువతకు ఏదైతే ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి, ఉపాధి లేనటువంటి పరిస్థితి, అదే రకంగా మత్తులో జోగేటువంటి పరిస్థితులకు పరిపాలన కొనసాగించిందో ఆ పరిస్థితుల నుంచి బయటపడాలనే ఆలోచన రావడం అనేది నిజంగా హర్షణీయమైనటువంటి విషయము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏదైతే గతంలో ఇమాం మౌజన్లకు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మేము లీడ్ తీసుకొని మేము ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాతే వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లింల పక్షపాతిగా ఉంటూ వస్తోంది. ముస్లింల అభ్యున్నత కోసం పాటుపడినటువంటి పరిస్థితులే ఎప్పుడు అధికారం వచ్చినా కానీ చేసి, ఎందుకనో కానీ మేము చెప్పుకోవడంలో విఫలమవుతున్నామనే ఆలోచన. ప్రత్యేకించి ముస్లిం వర్గాలకు అప్పీల్ చేస్తున్నాం. మీ జీవితాల్లో మార్పు రావాలని బలంగా ప్రయత్నం చేసేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవం మీ అందరూ కూడా గ్రహించుకుంటున్నాను. ఎందుకంటే దుకాన్ మకాన్ చేసిన, రోషిని పథకం తీసుకొచ్చిన,
లేదు ముస్లిం యువతకి విదేశీ విద్య కోసం దాదాపు 10 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించిన మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి రుణాలు అందజేసినా కూడా అంతే స్థాయిలో ఇమాం మౌజన్లకు జీతాలు ఇచ్చినా, లేదంటే పేద ముస్లిం కుటుంబాల్లో ఉన్నటువంటి యువతి యువకులు పెళ్లి చేసుకునేటప్పుడు దుల్హన్ పథకం కింద ఆర్థిక సహాయం చేసిన, విదేశీ విద్యకు చేయూతనిచ్చినా కూడా హజ్ హౌసులు 2 హజ్ హౌసులు కట్టించే కార్యక్రమం మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ చేసింది. రంజాన్ తోఫా ఇచ్చినా కూడా రంజాన్ పండుగలు వస్తే మసీదులకు మరమ్మతులకు డబ్బులు ఇచ్చినా, సున్నాలు వేసుకునే డబ్బులు ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ చేసింది. మీ గురించి ఇన్ని రకాలుగా ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనలు కానీ, పార్టీ యొక్క ఆలోచనలు కానీ మీరు అర్థం చేసుకోవడంలో మీరు ఇదేనారేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని ముస్లిం వర్గాలకంతా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఆలోచన చేసుకోండి. మీ అవినీతి కోసం కావచ్చు, మీ మంచి కోసం కావచ్చు, మీ జీవితంలో అభివృద్ధి కానీ మార్పు కానీ రావాలని, మంచి మార్పు రావాలనే ఆలోచన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంతర్లీనంగానే ఆలోచన చేస్తుంది. అది బాహటంగా కూడా పనిచేసినటువంటి విధానంలో కూడా మీకు తేటతెల్లమవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోమంటున్నాను. ఏదైతే ఈ రోజున యువత తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారో వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో వాళ్ళు ఏ నమ్మకంతో వస్తున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగానే మా వంతుగా పనిచేస్తామని కూడా తెలియజెప్తూ ఈ రోజు నుంచి దాదాపు 80 రోజుల కాలం ఉంది. 80 రోజులు కూడా రాత్రింబవళ్ళు పార్టీ పటిష్టత కోసం పనిచేయమంటాను. మీ బూత్లో మెజారిటీ తెప్పించే బాధ్యత మీరు తీసుకోమంటాను. మీ బూత్లో మెజారిటీ మీరు తెప్పించగలిగినప్పుడు మీ నాయకత్వం అక్కడ బలంగా తయారవుతుంది. తద్వారా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి బలమైనటువంటి నాయకత్వాన్ని అందించడం అనేటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి కూడా దక్కుతుంది. అంతేకాదు ఎక్కడైతే బలమైనటువంటి నాయకత్వం ఉంటుందో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచన మీ అందరిలోకి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మొన్న చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో చెప్పినాము. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మసీదుల్లో ఉన్నటువంటి ముతవల్లిలకు కావచ్చు, ఇమాం మౌజన్లకు కావచ్చు, జీతాలే కాకుండా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కేవలం కదిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారు చేయాలని చెప్పేసి ఆయన కూడా సమ్మతించాడు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా 6 నెలల లోపల ఆ కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజెప్తూ ఈ రోజున ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను, శుభాకాంక్షలు.